పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల తేదీ గురించి చిత్ర బృందం స్పష్టమైన ప్రకటనలు చేస్తూ మార్చి 28న ఖచ్చితంగా థియేటర్లోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే షూటింగ్ ఇంకా పూర్తవకపోవడంతో అభిమానుల్లో కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ తన పరిపాలనా కార్యక్రమాలతో నిమగ్నమై ఉండడం వల్ల వీరమల్లు అనుకున్న సమయానికి వస్తోందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ హరిహర వీరమల్లు మార్చి 28కే వస్తే పవన్ అభిమాని అయిన నితిన్ రాబిన్ హుడ్ తో పోటీ ఉండే పరిస్థితి ఉంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ చిత్రాన్ని మార్చి 28నే తీసుకొస్తున్నారు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమాలో నితిన్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే నితిన్ వెంకీ కుడుముల భీష్మ వంటి హిట్ అందుకోవడంతో రాబిన్ హుడ్ పై మంచి అంచనాలున్నాయి. మరోవైపు మార్చి 29న సితారా నుంచి మ్యాడ్ స్క్వేర్ కూడా రాబోతోంది. హిట్ మూవీ మ్యాడ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సమ్మర్ స్పెషల్ గా మ్యాడ్ స్క్వేర్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుందని నమ్ముతుంది టీం. ఇంకా మోహన్ లాల్ మోస్ట్ అవైటింగ్ మూవీ ఎంపురాన్ కూడా మార్చి 27న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి సీక్వెల్ గా ఎంపురాన్ తెరకెక్కింది. పృథ్వీరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎంపురాన్ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలున్నాయి.